బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం కీసర వద్ద ఘోర ప్రమాదం జరిగింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. వెంటనే పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారుపై పడిన ఫ్లై యాష్ లారీని తొలగించారు. ఇక అటు చూస్తున్నాం కదా, ఏదైతే కీసర దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా అటు కారుపై కూడా ట్యాంకర్ అయితే బోల్తా పడింది. అయితే ఎట్టకేలకు శ్రమించి పోలీసులు, అటు టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఆ ట్యాంకర్ అయితే తొలగించారు. ప్రస్తుతం అయితే ఆ కారు మొత్తం కూడా నుజ్జునుజ్జుగా మారింది. ఆ దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. ఒక్కసారిగా కూడా కారు పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో ఎట్టకేలకు కారు పై నుంచి ట్యాంకర్ అయితే తొలగించారు. అయితే ప్రస్తుతం కారు ఓనర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు ఆ కారులోనే ఉన్నారు. ఆయన కూడా మరణించినట్టుగా కూడా అయితే తెలుస్తుంది. అయితే అసలు కారులో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు చనిపోయారు అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉందని చెప్పాలి. ప్రస్తుతం కారు పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఒక్కసారిగా భారీ పెద్ద మొత్తంలో పెద్ద వెయిట్ ఉన్న ట్యాంకర్ అయితే వచ్చి అటు బ్రేక్ ఫెయిల్ కావడంతో కూడా ఈ ఘోర ప్రమాదం జరిగింది. సో ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. సో పక్క నుంచి వెళుతున్న కారు పైనే ఈ ట్యాంకర్ బోల్తా పడడంతో కారు మొత్తం కూడా ఒక్కసారిగా నుజ్జునుజ్జైంది. సో దీంతో ఆ లోపల ఉన్నవారు బయటకు రాలేని సిచ్యువేషన్ అక్కడ ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే అటు ఒక ట్యాంకర్ వెళ్తుంది. సో దానిలో కూడా పెద్ద మొత్తంలో అటు ఆయిల్ ట్యాంకర్ గా కూడా గుర్తించారు. అయితే అంత భారీ వెయిట్ ఉన్న ట్యాంకర్ ని తొలగించేందుకు కూడా అటు పోలీసులు కానివ్వండి, అక్కడికి వచ్చిన సిబ్బంది కూడా అటు జేసీబీ సహాయంతో కొంత సమయం శ్రమిస్తేనే కానీ సో ఎట్టకేలకి ఇప్పుడుకైతే అటు ట్యాంకర్ని అయితే తొలగించడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఆ కారుని పక్కకు తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకుందని చెప్తున్నారు. సో ప్రస్తుతం లారీ డ్రైవర్ కూడా పారిపోయినట్టు తెలుస్తుంది. అయితే పారిపోయిన అతన్ని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే కారులో ఎవరున్నారు, సో ఎంతమంది మరణించారనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే జేసీబీ సహాయంతో కూడా ఇప్పటికే ఫ్లై యాష్ లారీని అయితే రెస్క్యూ సిబ్బంది పక్కకు తొలగించింది. సో అనంతరం కూడా కారును కూడా ఒకవైపుగా తీసుకెళ్తున్నారు. కారు పూర్తిగా కూడా నుజ్జైపోయింది. కారులో కారు ఓనర్ శ్రీనివాసరావు ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. సో ఆయన ఆ కారులోనే ఉండి మృతి చెందినట్టయితే చెప్తున్నారు. అయితే మృతుల వివరాలు కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది పోలీసులు కూడా. సో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అసలు దానిలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు అయితే వివరాలు వెల్లడించాల్సి ఉంది. సో ఏదేమైనా కూడా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద జరిగిన దుర్ఘటనలో కూడా అక్కడ ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందనే చెప్పాలి. అయితే బొద్దలూరు శ్రీనివాసరావు మృతదేహం అయితే పోలీసులు వెలికి తీసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎస్, కారు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ కారులో ప్రయాణిస్తున్నారు. సో ఆయన అయితే మరణించినట్టుగా కూడా, ఆయన మృతదేహం ఆల్రెడీ బయటికి తీసినట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించారు.
సో ఇదైతే కన్ను సన్నల్లోనే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పాలి. కేవలం అటుగా వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో కూడా పక్క నుంచి వెళుతున్న కారుపై పడింది ఒక్కసారిగా. సో బహుశా ఎవ్వరు కూడా ఇలా జరుగుతుందని ఊహించి ఉండరు. సో అలాంటిది వాళ్ళు ఒక వేలోంచి వెళ్తూ ఉన్నారు. సో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా పక్క నుంచి వచ్చిన లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యి వీళ్ళ కారు మీద పడి కూడా ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన మనం చూస్తున్నాము. అయితే దీనికి కారణమైన లారీ డ్రైవర్ని అయితే పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారి కారు సిచ్యువేషన్ చూడొచ్చు మీరు, ఎందుకంటే కారు మొత్తం కూడా పూర్తిగా నుజ్జునుజ్జైంది. సో కారు లోపల ఎవరు ఉన్నా సరే బ్రతికే ఛాన్స్ అయితే లేదని చెప్పాలి. పెద్ద వెయిట్ ఉన్న ఒక ట్యాంకర్ కారు మీద పడిపోవడంతో కూడా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సో దీంతో వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అటు రెస్క్యూ సిబ్బంది కూడా అటు ట్యాంకర్ని తొలగించే ప్రయత్నం చేశారు. సో కొద్దిసేపటి నుంచి కూడా ట్యాంకర్ని తొలగించేందుకు ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు కారునైతే పక్కకు తీశారు. అయితే లోపలే కారు యజమాని అటు శ్రీనివాసరావు మృతదేహం లభించినట్టు అయితే తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇంకా ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అసలు కారులో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, సో ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటనే విషయాలు కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే మనకు ఒక బ్రేకింగ్ అందుతుంది. అయితే కారులో ఒక్కరే ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎవరైతే కారు యజమాని శ్రీనివాసరావు ఉన్నారో ఆయన ఒక్కరి కారులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనే ఈ కారు దుర్ఘటనలో కూడా మృతి చెందారు. సో ప్రస్తుతం అయితే అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నట్టుగా వచ్చినప్పుడు కూడా ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకుందనే చెప్పాలి. సో భారీ వెయిట్ ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్ కాస్త బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆ కారుపై పడింది. దీంతో కారు మొత్తం నుజ్జునుజ్జుగా అయిపోయింది. అయితే భారీ వెయిట్ ఉండడంతో కూడా లారీని పక్కకు తొలగించేందుకు కూడా రెస్క్యూ టీం అయితే కొద్ది గంటల వ్యవధి నుంచి కూడా అక్కడ శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆయిల్ ట్యాంకర్ను పక్కకు తొలగించి కూడా ఆ కారునైతే బయటకు తీసుకొచ్చారు. కారు పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. కారు మొత్తం పూర్తిగా నుజ్జునుజ్జైంది. లోపల ఉన్న కారు యజమాని శ్రీనివాసరావు అయితే మృతి చెందారు. మృతదేహాన్ని కూడా పోలీసులు అయితే బయటికి తీశారని చెప్పాలి. సో అనంతరం కూడా మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. అలాగే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తదుపరి చర్యలకైతే పోలీసులు మరో పక్కన సిద్ధమవుతున్నారు. సో ఏదేమైనా కూడా ఈ రోజు అటు కీసర టోల్ ప్లాజా వద్ద జరిగిన దుర్ఘటనలో శ్రీనివాసరావు అయితే మృతి చెందారు. ఒక పక్కన అటు ప్రమాద సమయంలో ఇంకా విజువల్స్ అయితే చూస్తున్నాము. ప్రమాదానికి ముందు ఎలా ఉందో కూడా మనం టీవీ స్క్రీన్ మీద ఒక బాక్స్లో చూడొచ్చు. ఆయిల్ ట్యాంకర్ పూర్తిగా పక్కకు పడిపోయి కూడా ఆ కారు మీద పడిపోయింది. ఏదైతే లారీ ఒక పక్క నుంచి వెళ్తుంది, కారు ఒక పక్క నుంచి వెళ్తుంది. సో ఈ ఘటనలోనే వెళ్ళే సమయంలోనే ఒక్కసారిగా ఏదైతే ఉందో బ్రేకులు ఫెయిల్ కావడంతో కూడా పక్కనే ఉన్న కారుపై అదుపు తప్పి పడిపోయింది. దీంతో ఆ లోపల ఉన్న కారు యజమాని శ్రీనివాసరావు అయితే అక్కడికక్కడే మృతి చెందారు. సో ఆ ట్యాంకర్ని కూడా తొలగించేందుకైతే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కూడా కాసేపటి క్రితం నుంచి కూడా ఎంతో శ్రమించి ఎట్టకేలకు జేసీబీ సహాయంతో కూడా ఆ లారీని అయితే పక్కకి తొలగించారు. సో దీంతో ఇప్పుడే ఆ కార్ను కూడా బయటికి వెలిగి తీసి అటు పక్కకు తీసుకెళ్తున్న దృశ్యాలైతే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో లోపల ఉన్న మృతదేహాన్ని కూడా పోలీసులు అయితే బయటికి తీసుకొచ్చారు. అనంతరం కూడా పోస్ట్ మార్టం నిమిత్తం శ్రీనివాసరావు మృతదేహాన్ని అయితే హాస్పిటల్కి తరలించనున్నారు. సో అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులకైతే శ్రీనివాసరావు మృతదేహాన్ని అప్పగించనున్నారు. అయితే ఈ ఘటనలో పూర్తి నిర్లక్ష్యం ఎవరిది అనే దానిపై కూడా పోలీసులు అయితే ఒక పక్కన అటు దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఏదైతే లారీ డ్రైవర్ ఉన్నారో ఘటన అనంతరం కూడా అతను పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే ఎట్టకేలకు పోలీసులు అతన్ని పట్టుకుని సో అరెస్ట్ కూడా చేశారు. దీనిపై ఒక పక్కన విచారణ అయితే జరుగుతుంది. అసలు ఘటనా స్థలంలో ఆ సమయంలో నిజంగానే బ్రేకులు ఫెయిల్ అయ్యాయా, లేదంటే మరి ఏదైనా కారణం ఉందా? అంత అకస్మాత్తుగా వచ్చి ఒక్కసారిగా అంత హెవీ లోడ్ ఉన్న ఒక ట్యాంకర్ కాస్త అంత పక్కకు ఒరిగిపోయిందంటే అసలు ప్రమాద సమయంలో అక్కడ ఏం జరిగింది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. సో పోలీసులు కూడా ఎంతో లోతైన విచారణ జరపవలసిందని చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఒక నిండు ప్రాణం బలైపోయింది. కన్ను సన్నల్లోనే కాసేపటి కొన్ని సెకండ్స్ల వ్యవధిలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఈ ప్రమాదంలో ఇటు హైదరాబాద్కి చెందిన శ్రీనివాసరావు అయితే కారులోనే మృతి చెందారు.
రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎట్టకేలకు అటు కారును కూడా బయటకు తీశారు. అయితే కారు యజమాని శ్రీనివాసరావు అయితే ఈ ఘటనలో మృతి చెందినట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. ఏంటి తాజా అప్డేట్స్? మొత్తం మీద చూసుకుంటే TS07 FT 666 BMW కార్ లో ఒక్కడే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. కాజా టోల్ గేట్ వద్ద కూడా కంటైనర్ పడిపోతుంది. అంటే KCP సిమెంట్ లారీకి సంబంధించిన సిమెంట్ సంబంధించిన మిక్సర్ వెహికల్ దాని మీద పట్టడంతో నుజ్జు అయిపోయింది. కార్ని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ట్రాఫిక్ ను కూడా దాదాపుగా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా వాహనాలను అయితే తిరిగి పంపిస్తున్నారు. అయితే శ్రీనివాస్ గారికి సంబంధించి హైదరాబాద్ కు చెందిన వ్యక్తిగా కూడా గుర్తించారు. కారులో అతను ఒక్కడే ఉన్నట్లు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. శివ, అయితే లారీ డ్రైవర్ ను కూడా ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ప్రమాద సమయంలో ఏం జరిగింది? బ్రేకులు ఫెయిల్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే కంచికచర్ల మండలం కేసర్ టోల్ ప్లాజా వద్ద కూడా భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఆయిల్ ట్యాంకర్ పక్కన ఉన్న కారుపై బోల్తా పట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు వెంటనే నుజ్జు అవడం, అలాగే కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే కారులో ప్రయాణికులు ఒక్కరే ఉన్నారు కాబట్టి ఆయన కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. శివ, అయితే ప్రస్తుతం మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించారా? వారి కుటుంబ సభ్యులకైతే సమాచారం అందిందా? వారు ఎవరైనా చేరుకున్నారు అక్కడికి? ప్రస్తుతానికి మృతదేహాన్ని అయితే మాత్రం విజయవాడ నందిగామ ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు. వారి కుటుంబ సభ్యులకి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే కుటుంబ సభ్యులు రావడానికి కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి కుటుంబ సభ్యులకి అలాగే ఆ కారుకున్న డీటెయిల్స్ అన్నింటినీ బేరేజ్ వేసుకొని వారికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. మరికొద్ది సేపట్లో కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్న తర్వాత వారికి మృతదేహాన్ని అప్పగించి పోస్ట్ మార్టానికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తా ఉంది. ఓకే, రైట్ శివ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే ఏదైతే ఘటనా స్థలం నుంచి కూడా పూర్తిగా అటు ట్యాంకర్ని అయితే పూర్తిగా తొలగించి కారును కూడా పక్కకు తీశారు. ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాము. అయితే ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది, అక్కడ నిజంగానే లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే విషయాలు కూడా బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కారు యజమాని శ్రీనివాసరావు మృతి చెందగా కూడా ఇప్పటికే అతనైతే ఆ మృతదేహాన్ని కూడా హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అనంతరం వారి బంధువులకు కూడా అప్పగించే అవకాశం కనిపిస్తుంది. ఇక మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, చూస్తున్నాం కదా, ఏదైతే అసలు ఆ లారీ ఆ డ్రైవర్ను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ లారీ ఎవరికి చెందినదిగా గుర్తించారు? అక్కడ ప్రమాద సమయంలో జరిగిన సీసీ ఫుటేజ్ ఏమైనా బయటకు వచ్చిందా? ఇప్పటికే సీసీ ఫుటేజ్ తో పాటు మిగిలిన వివరాలను కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అఖిల. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కూడా వాహనంలో ఒకే ఒక వ్యక్తి ఉండటం, అలాగే కారు నుజ్జు అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఘటనకు సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఇంకొక వైపు ఈ ఘటనకు సంబంధించి కూడా ఏదైతే కారుకు సంబంధించి BMW కారు ఉందో సిమెంట్ మిక్సర్ లోడ్ తో వెళ్తున్న లారీకి బ్రేక్ ఫెయిల్ అవటం, బ్రేక్ ఫెయిల్ అయిన తర్వాత వెంటనే వేగంగా వచ్చి ముందుకు పట్ట తర్వాత కారు మీద పట్టడంతో కూడా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ ని కూడా ప్రస్తుతం క్లీనర్ ని డ్రైవర్ ని ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తా ఉన్నారు. శివ, అయితే ఈ లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సో ఇంతకు ముందు ఎప్పుడైనా, ఎందుకంటే ఇప్పటికే లారీ రిజిస్ట్రేషన్ కూడా ఏపీకి చెందినదిగా కూడా అయితే గుర్తించారు. సో అయితే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి యాక్సిడెంట్లకు గురైందా? అటు లారీ డ్రైవర్లపై కానీ ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయా? అంటే లారీకి సంబంధించి డ్రైవర్ సంబంధించి ఎటువంటి కేసులు ఉన్నాయా లేవా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. జగ్గైపేట మండలానికి సంబంధించి కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి KCP సంబంధించిన సిమెంట్ లోడుతో విజయవాడ వైపు వెళ్తుంటేనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తా ఉంది. అయితే బ్రేక్ ఫెయిల్ అయింది కాబట్టి విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనాలకు సంబంధించి, అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వాహనాలకు సంబంధించి కూడా దాదాపుగా గంట సేపు రాకపోకలకి పూర్తి స్థాయిలో కూడా అంతరాయం ఏర్పడింది. తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు. అలాగే లారీ కింద ఉన్న వాహనాన్ని తీసివేయడం, వెంటనే అక్కడి నుంచి మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శివ, అయితే ప్రస్తుతం అటు ఘటనా స్థలంలో అటు కారును కూడా పూర్తిగా పక్కకు తొలగించారు. అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికే కారులో ఉన్న మృతదేహాన్ని తీసి హాస్పిటల్కి తరలించారు. అలాగే లారీని, వాహనాన్ని రెండింటిని కూడా పక్కకి తొలగించారు. రోడ్డుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేశారు. సో ట్రాఫిక్ క్లియర్ అయింది కాబట్టి వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకి, విజయవాడ నుంచి
హైదరాబాద్ వైపు వాహనాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు అయితే కొనసాగుతా ఉన్నాయి అట్లా. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ఏదైతే అటు కీసర టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో కూడా అటు ఆ కారు యజమాని శ్రీనివాసరావు అయితే మృతి చెందారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అతని మృతదేహాన్ని అయితే హాస్పిటల్కి తరలించారు. అనంతరం కూడా కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించనున్నారు. ఏదైతే ఘటనా స్థలంలో కూడా ఇప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కూడా వాటిని క్లియర్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. అటు లారీ కింద చిక్కుకున్న కారును ఇప్పటికే పక్కకు తొలగించగా అటు కారు పరిస్థితి చూస్తే కారు మొత్తం నుజ్జునుజ్జుగా అయిపోయింది. దీంతో హెవీ లోడ్తో ఉన్న అటు ట్యాంకర్ వచ్చి ఒక్కసారిగా కారు మీద పడటంతో ఆ కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడని చెప్పాలి. కారు మొత్తం కూడా నుజ్జునుజ్జు అయిపోయింది. సో వెంటనే తీసేందుకు కూడా ఎంత ప్రయత్నాలు చేసినా కూడా హెవీ లోడ్తో ట్యాంకర్ ఉండటంతో కూడా అటు రెస్క్యూ టీంకు కూడా కొంత సమయం పట్టిందని చెప్పాలి. సో గంటల వ్యవధిలోనే శ్రమించి రెస్క్యూ టీం కూడా అటు ట్యాంకర్ను అయితే పక్కకు తీశారు. అయితే ప్రస్తుతం దానిలో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు అయితే మృతి చెందారు. సో ఈ ఘటనకి సంబంధించి కేవలం లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ దుర్ఘటన జరిగిందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే లారీ డ్రైవర్ని క్లీనర్ని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. సో వారిని విచారించిన అనంతరం కూడా మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని చెప్పుకోవాలి. సో ఏదేమైనా కూడా అటు కీసర టోల్ ప్లాజా వద్ద అయితే ప్రస్తుతం ఈ దుర్ఘటనతో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. సో మరో పక్కనైతే ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ కూడా అక్కడ మొత్తం ఘటనా స్థలంలోకి అటు కారుని అలాగే లారీని కూడా పక్కకు తీసే ప్రయత్నం అయితే అటు పోలీసులు రెస్క్యూ టీం అయితే చేస్తున్నారు. విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎస్, ఒక పక్కన కూడా యాక్సిడెంట్ జరిగిన అనంతరం కూడా కారుపై ఏ విధంగా ట్యాంకర్ పడిపోయింది అనే దృశ్యాలు చూస్తున్నాం. మరో పక్కన అటు ట్యాంకర్ తీసిన అనంతరం కూడా కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయిన దృశ్యాలు అయితే చూస్తున్నాము. కేవలం సెకండ్ల వ్యవధిలోనే ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. సో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా కూడా ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఒక్కసారిగా అటు హెవీ లోడ్తో వెళుతున్న అటు సిమెంట్ లోడ్తో వెళ్తున్న ఒక ఫ్లైష్ ట్యాంకర్ కూడా ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అయింది. సో దీంతో పక్కనే వెళుతున్న కారుపై ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో ఆ ఘటనలో కూడా కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. లోపల కారు యజమాని శ్రీనివాసరావు ఒక్కరే ఈ కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ దుర్ఘటనలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో ప్రస్తుతం అటు రెస్క్యూ టీం అలాగే పోలీసులు కూడా శ్రమించి గంటల వ్యవధిలోనే ఈ మొత్తం అక్కడున్న ట్యాంకర్ని సైతం కూడా తొలగించారు. కారును కూడా పూర్తిగా వేరు చేశారు. అయితే శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సమాచారం అందించినట్టు తెలుస్తుంది. పోస్ట్ మార్టం నిమిత్తం కూడా మృతదేహాన్ని అయితే వారి కుటుంబ సభ్యులకు అప్పగించున్నారు. మరో పక్కన అసలు ప్రమాదానికి గల కారణాలేంటి, ఇటు సీసీటీవీ ఫుటేజ్ వీడియోస్ చూస్తున్న అనంతరం కూడా అసలు ఏం జరిగింది, ప్రమాదానికి ముందు నిజంగానే బ్రేక్ ఫెయిల్ అయిందా, సో ఎందుకంటే ఈ లారీ రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఏపీలో కూడా రిజిస్ట్రేషన్ అయి ఉంది ఈ లారీ మొత్తం కూడా. అయితే ఎక్కువగా కూడా అటు తమిళనాడులో తిరుగుతున్నట్టయితే పోలీసులు గుర్తించారు ఈ ట్యాంకర్కి సంబంధించి. సో దీనిపై ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయా, అసలు లారీ డ్రైవర్ క్లీనర్కి సంబంధించి ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయా అనే దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేయనున్నారు. ప్రమాద సమయంలో కూడా ఏం జరిగింది, నిజంగానే బ్రేకులు ఫెయిల్ అయ్యాయా లేదంటే అతివేగంగా వచ్చి జరిగిందా ప్రమాదం అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో ఇప్పటికే ఘటనా స్థలంలో ఉన్న అన్ని ఆధారాలను పోలీసులు అయితే సేకరించారు. ఇప్పటికే అటు ట్యాంకర్ కింద చిక్కుకున్న కారును సైతం కూడా పూర్తిగా తొలగించారు. అనంతరం శ్రీనివాసరావు మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. ఇంకా ట్యాంకర్ను కూడా తొలగించాల్సి ఉంది. మరో పక్కన భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో కూడా అదంతా క్లియర్ చేసే పనిలో ప్రస్తుతం అయితే పోలీసులు నిమగ్నమే ఉన్నారని చెప్పాలి. మరో పక్కన రెస్క్యూ సిబ్బంది సహాయంతో కూడా అక్కడైతే పూర్తిగా ఆ ట్యాంకర్ను తీసేందుకు కూడా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని గంటల వ్యవధిలో ట్యాంకర్ తీసే అవకాశం ఉంది. హెవీ లోడ్తో ఉన్న ట్యాంకర్ కాబట్టి అక్కడి నుంచి తొలగించేందుకైతే మరికొంత సమయం పడుతుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే ఆ ట్యాంకర్ కింద పడిన కారును సైతం పూర్తిగా నుజ్జు అయిపోవడంతో కారును అయితే తొలగించారు. దానిని వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్క పక్కన అటు శ్రీనివాసరావు కుటుంబంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. సో అయితే ఏదైనా పని మీద ఇటు వచ్చి అయినా హైదరాబాద్ తిరిగి వెళ్తున్నారా ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. సో కారులో శ్రీనివాసరావు ఒక్కరే ప్రయాణిస్తున్నారు. ఏదైతే హైదరాబాద్లోని
ఎల్లారెడ్డిగూడకు చెందిన వ్యక్తిగా కూడా శ్రీనివాసరావుని అయితే గుర్తించారు. సో ఈ కారు ప్రమాదంలో కూడా ఆయన దుర్మరణం చెందడం వారి కుటుంబానికి తీరని విషాదాన్ని నింపిందని చెప్పాలి. సో ఇప్పటికే పోలీసులు అయితే వారి కుటుంబానికి సమాచారం అందించారు. పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అతని మృతదేహాన్ని కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. वो आवेश पर मगन गुरु वो आवेश पर मगन गुरु ఇక్కడ చూస్తున్నాం కదా, ప్రస్తుతం ఏదైతే అటు కీసర టోల్ ప్లాజా వద్ద జరిగిన దుర్ఘటనలో కూడా కారు యజమాని శ్రీనివాసరావు అయితే ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో పూర్తిగా అటు ట్యాంకర్ కింద చిక్కుకున్న కారును అయితే పోలీసులు పక్కకు తీశారు. రెస్క్యూ టీం కూడా అక్కడికి వెంటనే చేరుకుని హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి కూడా కొన్ని గంటల కష్టపడి ఆ కారును అయితే బయటకు తీశారు. సో ప్రస్తుతం అయితే ఘటనా స్థలం నుంచి అటు ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నాలు ముమ్మరం చేశారని చెప్పాలి. అయితే హెవీ ట్యాంకర్ ఉండడంతో కూడా ఆ ట్యాంకర్ని తీసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఒక పక్కన అటు ట్యాంకర్ని తీసేందుకు ఇంకా రెస్క్యూ టీం అయితే ప్రయత్నాలు చేస్తుంది. జేసీబీ సహాయంతో కూడా అక్కడ ట్యాంకర్ను తొలగించేందుకు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ట్యాంకర్ కింద చిక్కుకున్న కారును అయితే బయటకు తీశారు. దానిలో ఉన్న శ్రీనివాసరావు మృతదేహాన్ని కూడా బయటకు తీసి అటు హాస్పిటల్కి అయితే తరలించారు. అనంతరం కూడా ఒక పక్కన భారీగా ట్రాఫిక్ జామ్ కూడా నెలకొందని చెప్పాలి. సో ఒక పక్క నుంచి పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసుకుంటూ భారీ హెవీ లోడ్తో ఉన్న ట్యాంకర్ని అయితే పక్కకు తీసేందుకు కూడా రెస్క్యూ టీం అయితే ప్రయత్నాలు చేస్తుందని చెప్పాలి. ఆ విజువల్స్ కూడా మన బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే అనుకోని పరిస్థితుల్లో కేవలం సెకండ్ల వ్యవధిలోని ఈ ఘోర ప్రమాదం అయితే అక్కడ చోటు చేసుకుంది. కేవలం లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ఒక్కసారిగా ఈ హెవీ లోడ్తో ఉన్న ట్యాంకర్ వచ్చి అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఒక BMW కారుపై అయితే పడింది. దీంతో కారు కాస్త ఘటనా స్థలంలోనే నుజ్జునుజ్జుగా అయిపోయిందని చెప్పాలి. సో లోపల ఉన్న వ్యక్తి బయటకు వచ్చే పరిస్థితి లేని సిచ్యువేషన్ అక్కడ నెలకొందని చెప్పాలి. హెవీ లోడ్ ఉండటం వల్ల ఎటు తప్పించుకోలేని సిచ్యువేషన్. అయితే అంత హెవీ లోడ్తో ట్యాంకర్ పడటంతో కూడా అటు ఎటు రాని సిచ్యువేషన్. పడిన వెంటనే కూడా శ్రీనివాసరావు అయితే మృతి చెందినట్లు తెలుస్తుంది. ఒక్కసారి ఆ ట్యాంకర్ పడిన తర్వాత కారు సిచ్యువేషన్ కూడా మనం ఒక బాక్స్లో చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద. అంత హెవీ లోడ్ పడిపోయిన తర్వాత కారు మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. సో ఆ సమయంలోనే శ్రీనివాసరావు వెంటనే మృతి చెందిన ఘటన అయితే మనం చూస్తున్నాము. సో బ్రతికే ఛాన్స్ అయితే లేదు. ఇంత హెవీ లోడ్ పడిన తర్వాత కారు సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా మనం ఒక పక్కన బాక్స్లో చూడొచ్చు. మరో పక్కన
కారు బయటికి తీసిన తర్వాత దాని సిచ్యువేషన్ ఏంటనేది పూర్తిగా అసలు నామరూపాలు లేకుండా కూడా కారు నుజ్జుగా అయిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు అయితే ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సో అసలు ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఏంటనేది కూడా కాసేపు ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. సో ఎట్టకేలకు ఆ ట్యాంకర్ తీసిన అనంతరం కూడా అసలు ఎంతమంది ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. కారు యజమాని శ్రీనివాసరావు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకి చెందిన వ్యక్తి. సో అతనైతే అటు విజయవాడ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. సో తను అయితే కేవలం ఒక పని మీద వెళ్ళినట్టు తెలుస్తుంది. అనంతరం కూడా తిరిగి వస్తున్న సమయంలోనే ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో శ్రీనివాసరావు అయితే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సో ఈ ఘటన అయితే శ్రీనివాసరావు కుటుంబంలో విషాద ఛాయలు నింపిందని చెప్పుకోవాలి. సో ప్రస్తుతానికి వారి కుటుంబ సభ్యులకైతే పోలీసులు సమాచారం అందించారు. మరోపక్కన మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. అయితే ఈ లారీ ఎవరిది, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది అనే విషయాలు అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఒక పక్కన ఇప్పటికే అటు లారీ డ్రైవర్ని క్లీనర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన అనంతరం కూడా వారిద్దరూ పారిపోయేందుకు ప్రయత్నించగా కూడా వారిని అయితే పట్టుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కూడా అసలు ఈ లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది, సో ఎక్కువగా ఏపీ రిజిస్ట్రేషన్ అయి ఉన్న ఈ ట్యాంకర్ కూడా అటు తమిళనాడులో ఎక్కువగా తిరుగుతున్నట్టయితే ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సో అయితే డ్రైవర్ తప్పిదమా లేదంటే ఏం జరిగింది, నిజంగానే బ్రేకులు ఫెయిల్ అయ్యాయి, ఒకవేళ బ్రేకులు ఫెయిల్ అయితే కనుక ఇంత హెవీ లోడ్తో వెళుతున్న లారీ ఇంత ఈజీగా ఎలా బ్రేకులు ఫెయిల్ అవుతుంది? ముందు కంపల్సరీ కూడా ఏ వాహనమైనా సరే ఫిట్నెస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటిది ఈ లారీ ప్రస్తుతం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది, సో ఎప్పుడు ఫిట్నెస్ చెక్ చేశారు, అంతా హైవే మీదకి వచ్చిన తర్వాత అంత సడన్గా ఇలా బ్రేకులు ఫెయిల్ అయ్యింది, ఏదైనా తప్పిదం ఉందా లేదంటే ముందు నుంచే ఆ బండిలో సరైన ఫిట్నెస్ లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు అయితే సమగ్ర విచారణ చేయాల్సి ఉంది. సో ఏదేమైనా కూడా అటు ఒక చిన్న తప్పిదం వల్ల ఈరోజు శ్రీనివాసరావు నిండు ప్రాణం అయితే బలైపోయిందని చెప్పాలి. ఒక పక్కన లారీ సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. అటు ట్యాంకర్ పూర్తిగా కూడా పక్కకు ఒరిగిపోయి ఉంది. సో దీంతో కారు మొత్తం కూడా నుజ్జుగా అయిపోయిందని చెప్పుకోవాలి. అసలు ఎందుకు బ్రేకులు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, సడన్గా నిజంగానే బ్రేకులు ఫెయిల్ అయ్యా లేదంటే ముందుగా లారీకి సంబంధించి ఎలాంటి ఫిట్నెస్ వీరు చెక్ చేసుకోలేదా? సో ఇంత హెవీ లోడ్తో వెళుతుందంటే ఏపీ రిజిస్ట్రేషన్ అయి ఉన్న ఈ లారీ ఎక్కువ తమిళనాడులో తిరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. సో ఇన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణించే బండుల్ని సైతం కాస్త ముందుగానే అన్నిటినీ చెక్ చేసి పంపిస్తూ ఉంటారు. సో అలాంటిది విజయవాడ ఏదైతే అటు కీసర టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసరికి ఏపీ నుంచి స్టార్ట్ అయినా కూడా ఒకవేళ బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది, కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తుంది. సో ఎందుకంటే అటు ఒక లోడ్తో వెళుతున్నా కూడా అటు తమిళనాడు వెళ్ళాలన్నా కూడా ఇంకా చాలా సమయం ఉంది. ఒకవేళ ఏపీ నుంచి స్టార్ట్ అవుతే అప్పటికే స్టార్ట్ అయ్యి బండి కేవలం కొన్ని గంటల వ్యవధి అయి ఉండొచ్చు. సో అయితే కొన్ని గంటల వ్యవధిలోనే ఇంత పెను ప్రమాదం ఎలా జరిగింది, బ్రేకులు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉందనే చెప్పాలి. అసలు ఆ లారీకి ఫిట్నెస్ ఉందా లేదా, అసలు దాని ఆ లోపాలు ఏంటనేవి కూడా తెలిస్తే కనుక ఈ ప్రమాదానికి గల వివరాలు అయితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. మరోపక్కన అసలు సీసీ ఫుటేజ్లో కూడా చెక్ చేస్తే కనుక ఆ ప్రమాద సమయంలో ఏం జరిగింది అనే వివరాలు కూడా బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో అటు ట్యాంకర్ని కూడా పూర్తిగా తొలగించిన అనంతరం కూడా ఈ కేసుపై ముమ్మర దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే నిందితులిద్దరిని కూడా ఎవరైతే లారీ డ్రైవర్ని క్లీనర్ని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం కూడా మరిన్ని విషయాలైతే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వారిద్దరూ పారిపోయేందుకు ప్రయత్నించగా కూడా చాకచక్యంగా వారిద్దరిని పట్టుకుని ప్రస్తుతం పోలీసుల అదుపులో లారీ డ్రైవర్ క్లీనర్ కూడా ఉన్నారు. మరోపక్కన ఘటనా స్థలంలో కూడా ఆ ట్యాంకర్ని తొలగించేందుకు జేసీబీ సహాయంతో ట్యాంకర్ని అయితే తొలగిస్తున్నారు. మరోపక్కన ఏదైతే ట్రాఫిక్ భారీగా జామ్ అయింది, మొత్తం ట్రాఫిక్ని కూడా క్లియర్ చేసుకుంటూ మరోపక్కన అయితే అటు కార్ని కూడా పక్కకు తీసే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికే అటు కార్ని పూర్తిగా తీసుకురాగా కూడా హెవీ ట్యాంకర్ అక్కడ పడిపోవడంతో ట్యాంకర్ని అయితే రోడ్డుపై నుంచి తీసేందుకు జేసీబీ సహాయంతో కూడా రెస్క్యూ టీం అయితే ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తుంది.